హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. పీసీఓడి అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, అలాగే దీనికి ఎలాంటి రెమెడీస్ పాటించాలి, ఇలాంటి విషయాల గురించి మనతో మాట్లాడటానికి ఈరోజు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ శ్రీదేవి గుట్ట గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మేడం, అసలు పీసీఓడి అంటే ఏంటి? చాలా మందికి ఈ పీసీఓడి పీసీఓఎస్ దీనికి డిఫరెన్స్ కూడా తెలియదు. సో మా కోసం తెలియజేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎక్కువ మంది మనకి ఓపీస్లోకి అంటే మన ఓపీడీలో చూసే పేషెంట్స్ ఈ రోజుల్లో చాలామంది ఎందుకో పీసీఓడితో వస్తున్నారు. అంటే పీసీఓఎస్ అనేది డిఫరెంట్ కాదు. ఇదివరకు పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఒక సిండ్రోమ్ లాగా తీసుకుని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కింద తీసుకుంటున్నారు. సో అది మనకి స్పెషల్గా దానికి ఒక డిసీజ్ లాగా కాదు. అది మనకి కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల మన బాడీలో వచ్చే సిండ్రోమ్ అనమాట. అది దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటి, మనకి పీసీఓఎస్ కదా, పాలిసిస్టిక్ అంటే పాలి అంటే ఎక్కువ, సిస్ట్లు ఫామ్ అవ్వటం అనమాట. ఎక్కడ ఫామ్ అవుతున్నాయి? ఓవరీస్లో ఫామ్ అవుతున్నాయి. అండాశయాలు అంటారు మనకి తెలుగులో. సో అందులో వచ్చే నీటి బుడగలు అని వస్తుంది. చాలామంది మాకు నీటి బుడగలు ఉన్నాయన్నారు, డాక్టర్ గారు వెళ్ళి చూపిస్తే స్కాన్ చేయించుకుని రమ్మన్నారు. స్కాన్ చేస్తే దాంట్లో నీటి బుడగలు ఉన్నాయని అన్నారు అని వస్తుంటారు. మీకు కూడా వింటూ ఉంటారు. సో ఆ నీటి బుడగలు అంటే నథింగ్ బట్ సిస్ అనమాట, ఓవేరియన్ సిస్. అవి ఎందుకు ఫామ్ అవుతాయి, ఎందుకు వస్తుంది, దానివల్ల మనకు వచ్చే పరిణామాలు ఏంటి అన్నది మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో మేడం, ఈ పీసీఓడి రావడానికి ఏమైనా హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఒక మనిషి అంటే ఆ అమ్మాయి ఆ లైఫ్ స్టైల్ హెల్తీగా లేకపోవడం వలన, లేకపోతే అసలు ఏం రీజన్స్ ఉండొచ్చు పీసీఓడి రావడానికి? అంటే పీసీఓఎస్ అనేది హెరిడిటరీ అని మనం చెప్పుకోక్కర్లేదు. ఎందుకంటే హెరిడిటరీగా ఒబేస్ ఉంటే అనుకోవచ్చు. అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఒబేసిటీ ఉంది, సెంట్రల్ ఒబేసిటీ ఎక్కువ. దీనికి కారణాలు ఏంటి అంటే, మనకి ఇదివరకు వాళ్ళకి రోజుల్లో మనం వినేవాళ్ళం, ఎవరికో ఒక్కళ్ళకి పీసీఓఎస్ ఉందని రేర్గా వినేవాళ్ళం. ఇప్పుడు వచ్చిన 10 పేషెంట్లలో 8 మంది వాళ్ళే ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు అంటే, ఇప్పుడు మనకు అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏమొచ్చినాయి? లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా దెబ్బతీస్తుంది. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఎవరు సెడెంటరీ లైఫ్ స్టైల్ లేదు. ఈవెన్ హౌస్ వైఫ్స్ అయినా సరే ఇప్పుడుకి అప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటి, ఇదివరకు మనకి ఏదైనా ఒక వాషింగ్ మిషన్ కాకుండా మామూలుగా బట్టలు ఉతుక్కునేవాడు. ఇప్పుడు కంపల్సరీ అందరం వాషింగ్ మిషన్లో వేసుకుంటున్నామా. అట్లాగే టీవీ అక్కడికి వెళ్ళి ఆన్ చేసేవాళ్ళు, టీవీ రిమోట్స్. ఇప్పుడు ఏ ఫ్యాన్ ఆన్ చేసుకోవాలన్నా రిమోట్. మన చైర్లోంచి కూర్చుని లేసే ఇవి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇదివరకు ప్రతిదానికి వెళ్ళి ఫిజికల్ యాక్టివిటీ లేదు. మన ఫోన్ అయినా సరే మన చేతిలో ఉంటుంది, మనం వెళ్ళి ల్యాండ్ లైన్ మాట్లాడట్లేదు కదా. సో అలాగే స్కూల్ లెవెల్ నుంచి ఇప్పుడు నాట్ ఈవెన్ మ్యారీడ్ పీపుల్, ఇప్పుడు జస్ట్ స్కూల్ లెవెల్ నుంచి కూడా చూసుకుంటే పిల్లలకి ప్లే గ్రౌండ్స్ ఎక్కడ ఉన్నాయి? లేవు కదా. ప్లే గ్రౌండ్స్ లేవు, వాళ్ళకి ఒక ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఏదైనా సరే వీడియో గేమ్స్, అన్ని పిల్లలు కూడా మొబైల్స్, వీడియో గేమ్స్ వీటికి అడిక్ట్ అవుతున్నారు. ఇదివరకు పక్కన ఫ్రెండ్స్ ఇంటి దాకా వెళ్ళి ఫ్రెండ్స్ తోటి కబుర్లు చెప్పుకున్నో, లేకపోతే వాళ్ళతో కొన్ని గేమ్స్ ఆడో వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే ఫోన్లో చాటింగ్, ఫోన్లో మాట్లాడుకోవడమే తప్ప వెళ్ళి వాళ్ళని కలిసి రావడం అనేది లేదు. ఈవెన్ ఇదివరకు పార్క్స్కి వెళ్ళి ఈవినింగ్ ఒక గేమ్స్ ఆడుకునో, లేకపోతే పిల్లలందరూ కలిసి పరిగెత్తి తిరిగి అట్లా అవన్నీ ఆడేవాళ్ళు. ఇప్పుడు లేదు కదా అవన్నీ. సో అదొకటి. ఇంకొకటి, ఇప్పుడంతా కూడా ఈ లైఫ్ స్టైల్ ఎట్లా అయిపోయిందంటే అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్ లాగా అయిపోయింది. నాట్ కన్ఫర్మ్ టు ఏ స్మాల్ ప్లేస్. బయట తిరగడం కానీ చేయడం కానీ. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఇదివరకు ఇంట్లో ఉండేవే తినేవాళ్ళు. ఇప్పుడు స్విగ్గీ ఆర్డర్ చేసేసుకున్నారు, జొమాటో ఆర్డర్ చేసేసుకున్నారు, అవుట్ సైడ్ ఫుడ్కి అలవాటు పడిపోయారు. అండ్ ఆల్ జంక్ ఫుడ్కి అలవాటు అయిపోయారు, ఏరేటెడ్ డ్రింక్స్ వీటికి అలవాటు పడిపోయారు. సో ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నిటితోటి, వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్ తోటి, ఇంకా బుక్ స్ట్రెస్ చూస్తే చాలా ఎక్కువ ఉంది.
ఇదివరకు ఇప్పటికి అసలు ఎడ్యుకేషన్లో కూడా చాలా డిఫరెన్స్. వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ చిన్నప్పటి నుంచే చాలా ఎక్కువ ఉంటున్నాయి. సో ఇంత స్ట్రెస్ లెవెల్స్, PCOD రావడానికి స్ట్రెస్ కూడా ఒక రీజన్, స్ట్రెస్ ఒక రీజన్, ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఒక రీజన్, అండ్ ఫిజికల్ యాక్టివిటీస్. అండ్ మిడ్ నైట్ కూడా స్విగ్గీ అవైలబుల్ ఉంది కదమ్మా, మిడ్ నైట్ కూడా తెచ్చుకుని తింటున్నారు. సో దేర్ ఈస్ నో టైమింగ్ ఫర్ ఎనీథింగ్. సో ఒక పర్టికులర్ పంక్చువాలిటీ కానీ ఒక డిసిప్లిన్ అని లైఫ్లో లేదు. సో దిస్ ఈజ్ లీడింగ్ టు సెంట్రల్ ఒబేసిటీ. సెంట్రల్ ఒబేసిటీ వచ్చేసరికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఒకటి వచ్చేస్తుంది. ఈ ఈస్ట్రోజన్, మనకి 2 హార్మోన్స్, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అని 2 హార్మోన్స్ ఉంటే ఆ సైకిల్ని రెగ్యులేట్ చేస్తాయి. అండ్ ఆ హార్మోన్స్లో కూడా చేంజెస్ వచ్చేస్తున్నాయి. చేంజెస్ రావడం, దీంతో ఈ PCOD అనేది ఒకటి రావడం. దీంతో అంటే PCODలో ఎవ్రీ మంత్ ఒక సైకిల్లో మనకు ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ రిలీజ్ అనేది ఇక్కడ జరగదు. చాలా ఫాలికల్స్ రిక్రూట్ అయిపోతాయి, కానీ అందులో ఒకటి వాటిలో అవి ఫైట్ చేసుకుని ఒక్క ఎగ్ కింద తయారవ్వదు, ఒక ఎగ్ పెద్దది అవ్వదు. అవ్వపోయేసరికి ఓవ్యులేషన్ జరగదు. ఓవ్యులేషన్ జరగాక వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తాయి. అండ్ PCODలో మనకి ఇప్పుడు ఇట్లా చూడగానే కూడా చెప్పచ్చు మనం PCOD ఉంది అని. వాళ్ళకి సెంట్రల్ ఒబేసిటీ ఉంటుంది, ఈ హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది, అండ్ నెక్ మీద ఇట్లా డిస్కలరేషన్, ఒక నెక్లెస్ లాగా నల్లగా ఒక ఇది చారలాగా వస్తుంది, అకాంథోసిస్ నైగ్రికాన్స్ అంటాం. ఇవన్నీ సిమ్టమ్స్ మోస్ట్ ఆఫ్ దెమ్లో ఉంటాయి. అండ్ సెంట్రల్ ఒబేసిటీ అదొకటి కంపల్సరీగా తెలుస్తుంది. సో ఆల్ దీస్ అంటే 2 రకాల PCOS ఉన్నాయి. ఒకటి లీన్ PCOS ఉంది, ఒకటి ఒబేస్ PCOS ఉంది. ఎక్కువ ఒబేస్ PCOS ఉంటుంది, తక్కువ మందిలో లీన్ PCOS. PCODకి డిఫరెన్స్ లేదు, డిఫరెన్స్ ఏం లేదు, 2 ఒకటే. ఇది వరకు PCOD అనేవారు, ఇప్పుడు PCOS అంటున్నారు. సో మేడం, PCOD గురించి అలాగే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి వీటన్నిటి గురించి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.